నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత క్రికెట్ జట్టు ఆసీస్ గడ్డపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. టీ20లో ఆసీస్ను కంగారెత్తించింది. వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. పొట్టి క్రికెట్లో క్లీన్ స్వీప్తో ఆసీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకును అందుకున్న భారత జట్టు 2020 క్రికెట్ ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచ కప్కు ముందు బోలెడంత మనోబలాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు విజయపథంలో సాగుతున్న తీరు, వచ్చే నెలలో జరగనున్న పొట్టి ప్రపంచ కప్లో ఇదే జోరు కొనసాగించాలంటే ఏం జరగాలి అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రేగళ్ల సంతోష్ కుమార్ గారు, సీనియర్ క్రీడా పాత్రికేయులు కిషోర్ శ్రీరామ్ భట్ల గారు, క్రికెట్ విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు ఆనంద్ దాట్ల గారు, క్రికెట్ విశ్లేషకులు ఎస్వి నాగనాథ్ గారు, క్రికెట్ విశ్లేషకులు. కిషోర్ గారు, భారత జట్టు ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించి టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. కంగారుల్ని వారి గడ్డపై కంగారెత్తించడాన్ని మీరు ఎలా చూస్తారు? వన్డే సిరీస్ మనం ఎంత దారుణంగా ఓడిపోయామో చూసాము. 4-1 డిఫీట్, మళ్ళీ ఆ డిఫీట్ నుండి పూర్తిగా బయటపడి క్లీన్ స్వీప్ చేయడం అన్నది నిజానికి క్రికెట్ యాజ్ ఎ హోల్ చూస్తే కనుక కొంత వెల్కమింగ్ సైన్ అనే చెప్పాలి. కానీ ఉత్థాన పతనాలు అన్నవి క్రికెట్లోని సహజం, జీవితంలో కూడా సహజం అనుకుంటే మహేంద్ర సింగ్ ధోని మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. 2007లో 2020 వరల్డ్ కప్ మనకు అందించాడు. తర్వాత 50 ఓవర్స్ వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. అట్లాంటి మహేంద్ర సింగ్ ధోని అతని క్యాప్టెన్సీ చాలా విమర్శలకు గురైంది. కాకపోతే క్రికెట్లో కానీ మిగతా ఏ ఆటలో అయినా సరే మనం ఏ రకమైన పని చేసినా కూడా దాంట్లో ఏ టీమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద క్యాప్టెన్ అండ్ ద క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద టీమ్. ఇప్పటివరకు ఉన్న ఈ పర్ఫార్మెన్స్ని గమనిస్తే కనుక వన్డేయర్స్లో ఆశించిన మేరకు రాణించలేదు, బౌలింగ్లో ఒక రకమైన వైవిధ్యం లేదు అనుకుంటే టీ20కి వచ్చేసరికి ఆ రకమైన వైవిధ్యం కొంత తోడ్పడింది. అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతతో ఆడడము, ముఖ్యంగా యువరాజ్, అఫ్కోర్స్ నెహ్రా, వీళ్ళ ఇంక్లూజను, రైనా ఇంక్లూజను ఇట్ హాస్ హెల్ప్డ్ అనుకుంటే టాప్ ఆఫ్ ద బ్యాటింగ్ రోహిత్, తర్వాత కోహ్లీ అండ్ అఫ్కోర్స్ శిఖర్ ధవన్. ఈ ముగ్గురు కూడా రెస్పాన్సిబిలిటీని అడాప్ట్ చేసుకుని ఎంత బాగా ఆడారన్న దాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. అఫ్కోర్స్ ధోని క్యాప్టెన్సీ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ ద టీమ్ యాజ్ ఎ హోల్. బట్ వరల్డ్ కప్ కంటే ముందు మాత్రము ఇది ఒక రకంగా ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్ అని చెప్పాలి. మీరు ఎలా ఆడకూడదు అన్నది వన్డేస్ డిఫీట్ ద్వారా అర్థమైంది అనుకుంటే ఎలా ఆడితే గెలుస్తామో అన్నది కొంత దానికి సంబంధించిన ఫార్ములా మళ్ళీ ఇండియన్ టీం ఒంట పట్టించుకునే అవకాశం లభించింది చెప్పాలి. దీన్ని వదులుకోకూడదు. సంతోష్ గారు, ఈరోజు భారత జట్టు వన్డే సిరీస్ను కోల్పోయినటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఆ స్థితి నుంచి భారత జట్టు టీ20లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసింది. పరాభవం తీర్చుకున్నటువంటి భారత జట్టుకి ఈ పర్యటన, ఆస్ట్రేలియా పర్యటన చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పి మనం అనుకోవచ్చా? ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేయడం అనేది అంటే ఏ ఫార్మాట్లో అయినా అనేది ఒక 100 సంవత్సరాల తర్వాత జరిగింది అని అంటున్నారు. కాబట్టి అదొకటే అది సాధించాము అనేటువంటి ఒక గుర్తుగా ఉంటుంది తప్పించి మిగిలిన ఇంతకంటే దారుణంగా ఓడినవి ఉన్నాయి మనకు ఆస్ట్రేలియాలో. కాబట్టి దాన్ని అట్లా గుర్తించడానికంటే కూడా ఒక టీ20 వరల్డ్ కప్కు ముందు జరిగినటువంటి పరిణామంలో అటు టెస్టుల్లో ఓడిపోయాం, ఇటు వన్డేల్లో ఓడిపోయాం. ఆ తర్వాత టీ20లో గెలవడం అనేది ఒక రకంగా మానసిక స్థైర్యాన్ని పెంచేదిగా మాత్రమే మనం చూడగలుగుతాం. అంతే, అంతమించి దీన్ని తీసుకోవడానికి ఏం లేదు. ఆస్ట్రేలియా వాళ్ళ 3-0తో ఓడిపోయినంత మాత్రాన ఆస్ట్రేలియా పూర్తిగా డౌన్ అయిపోయింది అనుకొని వాళ్ళను టీ20 వరల్డ్ కప్లో వాళ్ళను తక్కువ చేసి చూడడానికి కూడా లేదు. అట్లా అని చెప్పి మనం ఇంకా టీ20లో వరల్డ్ కప్లో మనం హాట్ ఫేవరెట్స్ అనడానికి కూడా లేదు. సో దాన్ని ఎటు తీసుకోవడానికి లేదు. ఓన్లీ ద థింగ్ ఈజ్ వన్డేల్లో టెస్టులో ఓడిపోయినటువంటి దాని నుంచి మెరుగ్గా ఆడగలుగుతాము, మనం మళ్ళీ రాణించడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని గెయిన్ చేసుకోవడానికి టీమిండియాకి ఇది ఉపయోగపడింది ఈ విజయం. దాన్ని ఆ విధంగానే చూడాలి కూడా. అంతేకాకుండా చాలా ఇంకా ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ర్యాంకుల గురించినటువంటి ప్రస్తావన ప్రతి సందర్భంలో ఇట్లాంటివి జరిగినప్పుడు వస్తుంది. మనకి ఇప్పుడు నెంబర్ 1కి వచ్చేసామని అనేటువంటిది. ఇది నిజానికి ప్లేయర్లు ఎవరు పట్టించుకోరు వీటిని. మనం నెంబర్ 1లో ఉన్నామా, నెంబర్ 2లో ఉన్నామా, ఇవన్నీ డజంట్ మ్యాటర్. దానివల్ల పెద్ద తేడా ఏం రాదు. ఇవాళ ఆడిన వాళ్ళని రేపు పొద్దున్న వేరే వాళ్ళ మ్యాచ్ వల్ల మనం ర్యాంకులు పడిపోతాయి. సో మనం ఆడడమే కాదు, వేరే వాళ్ళ ఆట మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ర్యాంకులు అనేవి పెద్ద ప్రాధాన్యమైనటువంటి అంశాలు కాదు. సో ఆ రీగ్రూపింగ్ ఆఫ్ ద థింగ్స్
జట్టు కూర్పు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి సంకేతాలు ఈ సిరీస్లో మనకు వచ్చాయి. దాని నుంచి మనం పాఠం నేర్చుకోవడం, ఆ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకోవడం అనేది ఈ సిరీస్ మనకి ఇచ్చినటువంటి జ్ఞాపకం. అదే అంతమేరకు చూడాలి దాన్ని. ఆనంద్ గారు, ఒక జట్టు ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయడం అనేటటువంటిది 139 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అని చెప్పి అంటున్నారు. ఇది భారత జట్టుకి ఎలా సాధ్యమైందంటారు? ఓడిఐ తర్వాత టీంలో జరిగిన మార్పులు కొంతవరకు దోహదపడ్డాయండి. ఎందుకంటే పెయిన్ఫుల్ జ్ఞాపకాలు పర్హాప్స్ కొంచెం తుడవడానికి జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్ళు మేబీ ఒక నూతన స్ఫూర్తిని తీసుకొచ్చి ఉండొచ్చు. తర్వాత ధోనీపై విపరీతమైన ప్రెషర్ కూడా ఉందండి. ఎందుకంటే వరల్డ్ T20 ఛాంపియన్షిప్ నేపథ్యంలో చాలామంది విశ్లేషకులు ఆయన స్థానాన్ని, ఆయన క్యాప్టెన్సీని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే సురేష్ రైనా లాంటి ఆటగాడు, ఆయన కెరియర్ని ఒక విధంగా రూపుదిద్దింది ధోని. సో అటువంటి ప్లేయర్ టీంలోకి రావడం ధోనికి ఒక బలం చేకూరినట్టు. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఎంతో ఉపయోగపడతాయండి. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ 3-0తో ఆస్ట్రేలియాలో ఏ దేశం గెలవలేదు అనేది నిజమైనప్పటికీ ఓటమి చవి చూస్తున్న సమయంలో తిరిగి పుంజుకొని 3-0తో గెలవడం అనేది ఐ థింక్ ఒక మంచి విశేషం అండి. అది కూడా మనం 5 వారాల్లో వరల్డ్ T20 ఛాంపియన్షిప్ ఉన్న పరిస్థితులను చూసుకుంటే చాలా అవసరమైన గెలుపు. వన్డేలకు సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్కి, T20కి సంబంధించిన పెర్ఫార్మెన్స్కి భారత జట్టులో వచ్చిన మార్పులు మీరు ఎట్లా చూస్తారు? T20లో మన వాళ్ళు ఒక రకమైన కంఫర్ట్ డెవలప్ చేసుకున్నారండి. అంటే ఇది ఒక చిన్న 20 ఓవర్ ఫార్మాట్, 50 ఓవర్స్ లాగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనం 3వ వన్డే చూస్తే ఎంతో చక్కగా ఆడుతున్న నేపథ్యంలో దారి తప్పి ఓటమి చవి చూసామండి. అటువంటి పరిస్థితులు T20లో వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే మీ ఆట చాలా వేగంగా జరుగుతుంది, ఓవర్లు కొన్నే ఉన్నాయి, ఎవరికి వారు వచ్చి వారి చిన్న పాత్ర పోషిస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ వచ్చి 3-4 ఓవర్లు సరిగ్గా ఆడితే కూడా T20లో చాలా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. బౌలర్ల పాత్ర, బౌలర్లు మన T20లో ఐ థింక్ మన గెలుపు కారం బ్యాటింగ్ అండి. మనం ఇప్పుడు లాస్ట్ వన్డేలో కూడా మీరు చూస్తే ధవన్ 29 రన్స్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ స్టార్ట్ ఎందుకంటే 4 ఓవర్లోనే మన వాళ్ళు చాలా రన్స్ చేశారు. తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ నిలదొక్కుని పెద్ద పార్ట్నర్షిప్, మళ్ళీ 80 రన్లు ఆల్మోస్ట్ 9 ఓవర్లో. సో బ్యాటింగ్ పరంగా మనం గెలిచామండి. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో 190, 170 రన్లు ఇచ్చి T20 ప్రతి మ్యాచ్ గెలవడం అనేది కష్టం, చాలా కష్టం. సో ఐ థింక్ ఇది బ్యాటింగ్ గెలుపు. నాగనాథ్ గారు, T20 సిరీస్లో భారత జట్టు ఆటగాళ్ళు, ముఖ్యంగా యువ ఆటగాళ్ళు అయినటువంటి హార్దిక్ పాండే కానివ్వండి, బుమ్రా, వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్పై మీ విశ్లేషణ ఏంటి? టాలెంట్, టెక్నిక్ అండ్ టెంపర్మెంట్ అని మూడు కేటగిరీస్ ఉంటాయి. యూ టేకప్ ఎనీ స్పోర్ట్, ఎనీ ఈవెంట్. ఇప్పుడు పొటెన్షియల్ లేని ప్లేయర్లు, ఈవెన్ మీకు నెదర్లాండ్స్ టీం తీసుకోండి, ఈవెన్ మీరు ఇది కూడా మనకి బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న టీంలు, అంటే చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన టీంలు అని విషయాలు, పొటెన్షియల్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ టీమ్. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి టఫ్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది ప్రతి స్పోర్ట్లో. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు యంగర్ జనరేషన్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ టెండూల్కర్ జనరేషన్లో వాళ్ళకి లేనిది ఏంటంటే టెక్నికాలిటీస్ని మనం క్లియర్గా టీవీలో చూడొచ్చు. ఒక బౌలర్ ఎటువంటి పరిణితితో కలిగి ఉన్నాడు, ఒక బ్యాట్స్మెన్ ఎలా మనం ఇది చేయొచ్చు. ఈవెన్ గేమ్ని కూడా మనకి టీవీలో అలానే చూపిస్తున్నారు మనకి. ఇప్పుడు మనం ఎవ్రీ బాల్ని మనం రీఅనలైజ్ చేస్తున్నాం, ఎవ్రీ షాట్ రీఅనలైజ్ చేస్తున్నాం. అంటే ప్రతి ప్లేయర్ వీక్నెస్ ఒక బౌలర్కి తెలుసు, ఒక బౌలర్ వీక్నెస్ ఏంటంటే ఒక బ్యాట్స్మెన్కి తెలుసు. ఆ ఫీల్డింగ్ ఎలా సెట్ చేసుకోవాలన్నది, అన్లెస్ ఏదైనా అవుట్ స్టాండింగ్ మ్యాచ్లో ఏదైనా చేంజెస్, ఈవెన్ గుడ్ లెంత్ బాల్ మనము నెహ్రాని కూడా చూసాం. నెహ్రా చాలా అద్భుతమైన బాల్స్ వేసినా కానీ అది బౌండరీస్ పోయినాయి ఇనీషియల్ స్టేజ్లో. కామెంటరేటర్ కూడా అదే చెప్తున్నాడు, దట్ ఈస్ అ బేసిక్ చేంజ్ దట్ అడాప్టెడ్ బై ద యంగర్ జనరేషన్. ఈ యంగర్ జనరేషన్ అది అడాప్ట్ చేసుకున్నారు. అందుకే చూడండి, మనం పాకిస్తాన్తో ఆడుతున్నామా, ఆస్ట్రేలియాతో ఆడుతున్నామా అనేది పక్కన పెట్టారు. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే నా ఎఫిషియన్సీని నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇది రైట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు కనుక నేను పర్ఫామ్ చేయకపోతే నాకు మళ్ళీ కెరియర్ ఉండదు అనేటువంటి ఒక ప్యాషన్ కూడా ఉంది. కేవలం ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ కాదు, దాంతోపాటు నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలంటే ఒక ప్యాషన్. ఈ రెండు ఈ జట్టులో, మన భారత జట్టులో తీసుకొచ్చిన ఒక మార్పులో యంగర్ జనరేషన్కి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం ధోనిని కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ధోని కూడా చాలా విమర్శలు వచ్చినాయి, అతను క్యాప్టెన్సీకి అర్హుడు కాదని. 2 వరల్డ్ కప్లు గెలిపించిన తర్వాత కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం చేత కానీ వాళ్ళు కూడా చాలామంది విమర్శించి టీవీలో వచ్చిన వాళ్ళు. కానీ ఏంటంటే ఒక కెప్టెన్ ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఫెయిల్ అవుతున్నప్పుడు తాను కేవలం గ్రౌండ్ వరకు మాత్రమే, సిరీస్ వరకు మాత్రమే ఆలోచించే వ్యక్తి ధోని అని నేను అనుకోను సైకలాజికల్గా. ఎందుకంటే ఈవెన్ ఆఫ్ ద స్క్రీన్ కూడా తన మిస్టేక్స్ నుంచి ఏదైనా నేర్చుకోవాలనే ఒక తపన లేకపోతే అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి క్యాప్టెన్లో రాదు.
Right. సో మహేంద్ర సింగ్ ధోని కాంట్రిబ్యూషన్ టు ద ప్లేయర్స్, యంగర్ జనరేషన్, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్, వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళకు మానసిక ఆహ్లాదాన్ని పెంచుంటే నేను అనుకుంటున్నాను. కిషోర్ గారు, T20 సిరీస్ ద్వారా భారత జట్టు రానున్నటువంటి T20 వరల్డ్ కప్కు ముందు ఆత్మస్థైర్యాన్ని, మనోబలాన్ని సొంతం చేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చా? ఈ విజయం భారత జట్టుకు ఎట్లాంటి ప్రేరణ ఇస్తుంది? ప్రేరణ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అంటే పడి లేచిన కెరటం అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ రీగ్రూప్ అయ్యారు. గెలుపు బాట పట్టడం అనేది కష్టము, ముఖ్యంగా అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత. నాయకుడి పైన ప్రెషర్స్ ఉన్నాయి, తర్వాత విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్లేయర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తాను బాధ్యత తీసుకున్న సందర్భాల్లో సక్సెస్ అయిన నేపథ్యాలు ఉన్నాయి. మనకు 2011 వరల్డ్ కప్ ఫైనల్ చూసినా సరే మనకు తాను బ్యాటింగ్లో ముందుగా ప్రమోట్ చేసుకొని ఈ ప్లేడ్ మార్వలస్ ఇన్నింగ్స్. అవును. సో ఆ రకమైన ధోనీని కూడా మనం ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని అంటే బికాజ్ ఆఫ్ ద రిజల్ట్స్. కాకపోతే ఇక్కడ సంతోష్ చెప్పిన దానికైనా, నాగనాథ్ చెప్పిన దానికైనా నేను ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా ఏకీభవించేది ఏంటంటే, స్థైర్యం అన్నది, పొటెన్షియల్ అన్నది, ఈ రెండు కూడా మీకు అక్కడ అవకాశాలు కల్పించినప్పుడే. ఇక్కడ బుమ్రా లాంటి ఆటగాడికి అవకాశాలు కల్పించారు. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు మొదటి ఓవరు కనీసం 17-19 పరుగులు ఇచ్చాడు, కానీ కెప్టెన్ అతని మీద నమ్మకాన్ని పెట్టి తర్వాత మళ్ళీ ఇంకొక ఓవర్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. ఎందుకంటే మూడో T20 గెలిచిన తర్వాత గ్రౌండ్లోకి 3 ఆటగాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. మనం గమనించాల్సిన విషయం, కోహ్లీ, తర్వాత పాండ్యా, ఇంకొక ప్లేయర్. ఈ 3 అంటే వాళ్ళలో గెలవాలి అన్న తపన, ఆ గెలుపును ఆస్వాదించాలన్న ఆ కోరిక అది కనబడుతుంది. అంతేకాదు యువరాజు అంత సీనియర్ మోస్ట్ ఆటగాడు, రైనాను తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఇది ప్యూర్ ప్యాషన్ ఫర్ ద గేమ్ మాత్రమే మనకు కనిపిస్తుంది దాంట్లో. అది టీంలో మళ్ళీ కనుక వచ్చింది అని అంటే మాత్రం జట్టును ఎవరు ఆపలేరు. నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ టానిక్ ఆర్ బూస్ట్ ఫర్ దిస్ టీమ్ ఈ సిరీస్ విక్టరీ ద్వారా లభించిందని చెప్పాలి. టాలెంట్ అఫ్ కోర్స్ మిగతా అన్నీ ఉన్నాయి, అన్నీ దేనికి కొదవలేదు, కానీ ఆ గెలవాలి అన్న తపన, గెలుపును ఆస్వాదించాలి అన్న కోరిక, ఆ ప్రేరణ, అది మళ్ళీ ఒకసారి యువరాజు, రైనా వీళ్ళు టీంలో ఇండ్యూస్ చేశారని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ బుమ్రా, నెహ్రా వీళ్ళందరూ కూడా దాన్ని యాడ్ చేశారు. అందుకని ఆ రకమైన వాతావరణం కనుక జట్టులో తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఉంది అంటే మాత్రం టీమిండియా కెన్ డూ వండర్స్. సంతోష్ గారు, ఈరోజు భారత జట్టు విశ్వ విజేతగా నిలవాలి అంటే తప్పనిసరిగా బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్ని అంశాల్లోనూ మెరుగ్గా ఉండటంతో పాటు ఆధిక్యత ప్రదర్శించాలి. మరి ఈ అంశాల్లో జట్టు ఏ స్థాయిలో ఉందంటారు? అనిశ్చితమైనటువంటి ఆట T20 అనేది. ఆ అనిశ్చితమైనటువంటి ఆటలో మీరు బలాబలాలను విశ్లేషించడం అనేది, అది ప్రధానమైనటువంటి జట్లలో బలాబలాలను విశ్లేషించడం అనేది కరెక్ట్ కాదు, చేయడం కూడా కష్టం. వన్డేలలో మాదిరిగా, టెస్టులలో మాదిరిగా మ్యాచ్ విన్నర్స్ అంటూ అట్లా ఆల్రౌండర్స్ అని ఇట్లా కంటే కూడా ఆ టర్న్ ఎవరు చేయగలుగుతారనేటువంటి పాయింట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళే టీంలోకి వస్తారు. సో టీం యొక్క కూర్పు ఏ విధంగా ఉంచుకుంటాడు కెప్టెన్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. చాలామంది యువరాజు, నెహ్రా లాంటి వాళ్ళు ఇంకా టీంలో ఉండేవేంటి అనుకుంటారు, కానీ వాళ్ళు ఎట్లాంటి రోల్ ప్లే చేయగలుగుతారనేటువంటిది కెప్టెన్కి తెలుసు. ఆ కూర్పును ఉంచుకునేటటువంటి స్వేచ్ఛ ఎంత మేరకు మీరు కెప్టెన్కి ఇస్తారు అనేటువంటిది భారత జట్టు విషయంలో ముఖ్య కీలకం. ఎందుకంటే భారత జట్టు విషయంలో నాకున్నటువంటి అవగాహన మేరకు అయితే బయట లోపల కూడా చాలా పవర్ సెంటర్స్ ప్లే చేస్తుంటాయి టీం మీద. సో ఆ పవర్ సెంటర్స్ ప్లే చేసే క్రమంలో భారత జట్టు కూర్పును, తన బ్యాలెన్స్ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అన్ని అవకాశాలు ఉండి, అంత సామర్థ్యం ఉండి కూడా జట్టు ఎందుకు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతుందంటే ఇవిటువంటివే. సో దాన్ని ఎంత మేరకు కంట్రోల్ చేయగలుగుతాడు ధోని అనేటువంటి విషయంలో, దాన్ని కంట్రోల్ చేసే విషయంలో ధోనికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది అనేటువంటి విషయంలో భారత జట్టు ఆటతీరు అనేది ఆధారపడి ఉంది. అంటే ఇదే జట్టు ప్రపంచ కప్ కూడా కొనసాగొచ్చు అని ధోని చూచాయిగా ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో మీరు ప్రపంచ కప్ అంచనాలను ఎట్లా చూస్తారు? ఉంటుందని ధోని అన్నాడు. 1-2 మార్పులు ఉంటాయని కూడా మళ్ళీ దాంట్లో వెనకాల ఒక కండిషన్ కూడా పెట్టాడు. సో ఉంటుంది అని నేను అందుకే అంటున్నది. టీము కంపోజిషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటి కదా, 11 మెంబర్స్ని ఎట్లా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఉంటుంది ఒకటి. రెండోది మనం చాలా గమనించాల్సినటువంటి, అంటే చరిత్రలో గమనించి చూస్తే వరల్డ్ కప్కు ముందు మనం బాగా ఆడినటువంటి సందర్భాలలో వరల్డ్ కప్లో దారుణంగా విఫలమైనటువంటి సందర్భాలు 2007 వన్డే వరల్డ్ కప్ తీసుకుంటే మనం శ్రీలంకతో ఇక్కడ మన దేశంలోనే ఆడి అద్భుతంగా సిరీస్ని గెలుచుకొని పోయి అక్కడ వెస్టిండీస్లో పేలవంగా ఆడి మళ్ళీ ఫస్ట్ రౌండ్లోనే వాపసు వచ్చాం. అవును. అదే వెస్టిండీస్లో వన్డే వరల్డ్ కప్ ఎంత దారుణంగా ఆడామో అక్కడి నుంచి దక్షిణాఫ్రికా పోయి ఇదే ధోని సారథ్యంలో T20 వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చాం. సో మన వాళ్ళకి ఎప్పుడైతే దెబ్బ తాకుతుందో దాన్ని నుంచి పైకి మళ్ళీ లేచి పైకి రావడానికి అలవాటు పడ్డటువంటి జట్టు ఇది. కాబట్టి ఈ గెలుపు ఒక్కదాన్ని పట్టుకొని మనం
ఇక గెలిచాం కాబట్టి ఇది అని అనుకుంటే అది మళ్ళీ దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. స్వామి గారు, ర్యాంకుల అంశం ఎట్లా ఉన్నా సరే రానున్నటువంటి ప్రపంచ కప్ నేపథ్యంలో ధోనీ సేన ఆట తీరు ఎట్లా ఉండాలంటారు? ఇప్పుడు శ్రీలంక సిరీస్ ఉందండి, తర్వాత కొన్ని వార్మప్ మ్యాచెస్ ఉంటాయి వరల్డ్ కప్ T20కి. సో ఇవి చాలా సూచనలు ఇస్తాయండి. ఐ థింక్ నా ఉద్దేశంలో అయితే బౌలింగ్పై కొద్దిగా దృష్టి సారించాలని, ఎందుకంటే బౌలింగ్ కాంబినేషన్స్ ప్రస్తుతానికి బ్యాటింగ్ వల్ల కొద్దిగా కప్పుబడుతున్నాయండి ఈ గత 3 T20లో. ఆ అవకాశం మనకి వరల్డ్ కప్లో ఉండదు. ఎందుకంటే మనం ఉన్న గ్రూప్ కూడా, మన గ్రూప్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు వరల్డ్ కప్లో, మళ్ళీ మన గ్రూప్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, న్యూజిలాండ్ ఉన్నారు. న్యూజిలాండ్ T20లో ఎలా ఆడుతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. న్యూజిలాండ్ మొన్న సెలక్షన్లో కూడా 3 స్పిన్నర్స్ని తీసుకున్నారు వాళ్ళు 15 మంది టీంలో. నాథన్ మెక్కలం, ఈస్ట్ సోంది, మిచెల్ శాంట్నర్. సో వాళ్ళు కూడా ఆయుధాలు తయారు చేసుకుని వస్తున్నారు. ఇండియాలో మన ఇండియా ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో నాగ్పూర్లో జరగబోతుందండి. నాగ్పూర్లో ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినప్పుడు పిచ్ మీద క్రాక్స్లో మొక్కలు నాటొచ్చు అని క్రిటిసిజం వచ్చింది, బాగా స్పిన్ని అనుకరించింది అని. సో ఒకటి స్పిన్ అయితే T20 వరల్డ్ ఛాంపియన్షిప్కి ఇటువంటి జరగవండి. ఎందుకంటే టీవీ ఒక ఇంప్లిమెంట్ క్రికెట్ని ప్రజల దాకా చేర్చడానికి. సో దే నీడ్ అ గుడ్ ఎంటర్టైనింగ్ మ్యాచ్. సో అందుకని పిచ్చెస్ బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. సో స్పిన్ ఎంతవరకు పాత్ర పోషిస్తుంది అనేది ఇంకా మనం వేచి చూడాలి. ధోని టీంతో కూర్చొని మాట్లాడినప్పుడు బయట ఏం వినిపెడుతుందో ఇప్పటి నుంచే టీంని షట్ ఆఫ్ చేయాలండి, చాలా అవసరం. ఎందుకంటే జనాలు రకరకాలుగా మాట్లాడతారు. ధోని ఫేర్వెల్ టూర్ అని వేరు ఇమోషనల్ అంశాల గురించి చాలా డిస్కషన్ జరుగుతుందండి గత వచ్చే 4-5 వారాల్లో. సో టీంని దాని నుంచి దూరంగా ఉంచడం చాలా అవసరం అండి. నాగనాథ్ గారు, ఆస్ట్రేలియా గడ్డపై జరిగినటువంటి అద్భుతం భారత గడ్డపై మరోసారి పునరావృతం కావాలి అంటే ఎలాంటి మార్పులు జట్టులో అవసరం అంటారు? ఇటు కుర్రాళ్లతోనూ అటు అనుభవకులతో కూడినటువంటి జట్టు ఏ అంశాలపై దృష్టి పెట్టాలంటారు? మీరు అద్భుతం అన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. మనం ఇదే వేదికలో మనం సెమీఫైనల్ గురించి మాట్లాడుకున్నాం ఆస్ట్రేలియాలో. అప్పుడు మన దగ్గర మేజర్గా మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్ ఏంటంటే మన దగ్గర మ్యాచ్ విన్నర్స్ ఉన్నారని. ఇప్పుడు కూడా మీకు చూడండి, టాప్ 1 నుంచి 6 వరకు అంతా మ్యాచ్ విన్నర్సే ఉన్నారు. చాలా క్రైసిస్ టైంలో మ్యాచ్ గెలిపించిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం వరల్డ్ కప్లో శిఖర్ ధావన్ వాజ్ వెరీ ఫైరింగ్ ప్లేయర్. మీరు ఇనీషియల్ స్టేజెస్లో వస్తే ఫస్ట్ టాప్ 3లో మనకు విరాట్ కోహ్లీ వైఫల్యం వల్లనే మనము ఆ రోజు నిజంగా వరల్డ్ కప్ మనం ఓడిపోయాం. మనం సెమీఫైనల్ ముఖ్యంగా అంటే ఆల్రెడీ అతన్ని బ్యాటింగ్ టెంపర్మెంట్ తెలిసినప్పుడు మిచెల్ జాన్సన్ని తీసుకొచ్చాడు కరెక్ట్గా అప్పుడు కెప్టెన్ కూడా. అంటే ఇక్కడ మనం ఈ సందర్భాన్ని ఎందుకు మననం చేసుకుంటున్నాం అంటే మన వాళ్ళు గెలిచిన మ్యాచ్లన్నీ ఈ T20 ఫార్మాట్ చూడండి, ఇప్పుడు ఈ 1 డే సిరీస్ చూడండి, రాబోయే టైంలో కూడా చూడండి, ఎక్కువగా ఇండివిజువల్ హీరోయిజం మీదే గెలిచాం మనం. మీరు ఇందాక కూడా చెప్పారు 2 యంగ్స్టర్స్ టీంలోకి వచ్చారు అని. దే హ్యావ్ డన్ హీరోయిక్ పర్ఫార్మెన్స్. సో క్రికెట్ ఎప్పుడు కూడా టెక్నికాలిటీస్ మీద టెంపర్మెంట్ మీద వెళ్తుందండి. ఎందుకంటే క్రికెట్ ఈజ్ అబ్సల్యూట్లీ మైండ్ గేమ్. సో టాలెంట్ ఎంతో ఉన్నది అన్నది ఇప్పుడు ప్రపంచంలో ఎవరు విశ్లేషించట్లేదు. ఎవ్రీబడీస్ టాలెంటెడ్. ఆ టాలెంట్ లేకుండా వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ కూడా రాదు. మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్లో మనం చూసుకోవాల్సింది అంటే ఇండివిజువల్ హీరోయిజం తగ్గించుకోవాలి. విరాట్ కోహ్లీ ఆ షాట్ ఎందుకు ఆడాడు అన్నది ఇప్పుడు కూడా ఈజ్ ఆన్సరబుల్ టు ద ఇండియన్ ఫ్యాన్స్. ఎందుకంటే అప్పుడే వికెట్ పడింది. శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్ అంత ఫైరింగ్ బ్యాటింగ్ స్టార్ట్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ మనము ఒక స్టేజ్ని ఒక ఫస్ట్ 10 ఓవర్స్లో మన రన్ రేట్ కూడా 7 దాటింది. కానీ ఈ రోజు కూడా మనం 3rd నెంబర్, ఎందుకంటే ఓపెనింగ్ ప్లేయర్ తర్వాత వచ్చే 3rd బ్యాట్స్మెన్ ఎవరైతే 3rd నెంబర్లో వస్తారో వాళ్ళు చాలా వైటల్. క్రికెట్ 1 డే ఇంటర్నేషనల్ తీసుకోండి, మీకు T20 ఫార్మాట్ తీసుకోండి, 3rd నెంబర్ 4th నెంబర్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇస్ వైటల్. తర్వాత స్లాగ్లో వచ్చి టైలెండర్స్ కూడా మ్యాచ్లు గెలిపించి 13 రన్లు 4 రన్లు మ్యాచ్ గెలిపించిన టైలెండర్స్ కూడా ఉన్నారు. కావాల్సిన ఏంటంటే ఆ ఇండివిజువల్ హీరోయిజం అనేది తగ్గాలి. మనకి ఫీల్డింగ్ డిఫిషియన్సీ ఉందంటున్నారు, కానీ T20 ఫార్మాట్లో ఫీల్డింగ్ ప్రతి దాంట్లో ఇంపార్టెన్స్ చూపించదు. ఎక్కువగా చూపించేది ఏంటంటే మన కండిషన్స్ మీద మనం ఆడతాం కాబట్టి మన పిచ్ మీద మనకు ఒక సైకలాజికల్గా ప్లస్ ఎన్విరాన్మెంటల్ అంటే మనకు అక్కడ ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ నుంచి కూడా ఒక మోరల్ బూస్టింగ్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళు ఫ్యామిలీకి దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి, ఎమోషనల్ బాండేజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా కలెక్టివ్ మనకి ప్లస్ పాయింట్స్. ఇవన్నీ వీటిని కూడా మనం సమర్థవంతంగా యూజ్ చేసుకొని, అంటే అపార్ట్ ఫ్రమ్ ద గేమ్ ఆన్ ద టెంపర్మెంట్ ఆన్ ద గ్రౌండ్, అవి కూడా యూజ్ చేసుకుంటే మనకున్న వీక్నెసెస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. కిషోర్ గారు, చివరిగా ధోనీపై వచ్చినటువంటి విమర్శలను ఆయన సిరీస్ విజయం ద్వారా పటాపంచలు చేశారు. మరొకసారి తాను మెరుగైనటువంటి కెప్టెన్ అని చెప్పి నిరూపించుకున్నారు. మరి T20కి సంబంధించినంత వరకు ధోని కెప్టెన్గా ఎలాంటి ప్రదర్శించే అవకాశం ఉంది? భారత్ బలమైనటువంటి స్పిన్ అంశంలో T20 వరల్డ్ కప్ విషయంలో భారత ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? ధోనికి సంబంధించినంత వరకు ధోని ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్
చాలామంది ప్లేయర్స్కి అవకాశాలు ఇచ్చి వాళ్ళని అంటే హీఈస్ కన్సిడర్ టు బి ఏ ప్లేయర్స్ క్యాప్టెన్. నిజానికి గంగూలీకి ఆ పేరు ఉంది. ఆ తర్వాత మనం ధోనీని కన్సిడర్ చేయొచ్చు. గంగూలీ ఆ ట్రెండ్ను స్టార్ట్ చేసాడు అనుకుంటే కనుక ధోని హెస్ కంటిన్యూడ్ ఇట్. ఆ లెక్కన ఒక ప్లేయర్స్ క్యాప్టెన్గా తన ఆటగాళ్ళ నుండి ఏం రాబట్టుకోవాలనేది ధోనికి తెలిసినంత ఎవరికి తెలియదు. అండ్ ఎమోషనల్గా ఎప్పుడు కూడా తను బయటపడాడు. చాలా సందర్భాల్లో తనని మీడియా కూడా ప్రశ్నించినా కూడా నవ్వి తేలగొడతాడు. మీరు క్యాప్టెన్గా ఎంతకాలం ఉంటారు, లేదంటే చివరి వన్డేనా అంటే కూడా దానికి మీరు ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయాలని నవ్వుతూ చెప్పాడే తప్ప సీరియస్గా తీసుకోలేదు. అంతే ఇందాక మన ఆనంద్ గారు చెప్పినట్టు మీడియాకు సంబంధించిన ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీడియాకు ఉండే రకరకాల ఒపీనియన్స్ కానీ టీంకు చేరకుండా చూసుకోవడం ఒకటి ప్రయారిటీ. ఎందుకంటే మానసికంగా వాళ్ళని బ్యాలెన్స్డ్గా ఉంచాలి. ప్లస్ దేశంలో ఆడుతున్నారు కాబట్టి అన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఒత్తిళ్లు తట్టుకోవడం అన్నది ధోనికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఆ లెక్కన పవర్ సెంటర్స్ ఏమున్నా వాటిని కంట్రోల్ చేసుకుంటూ యంగ్స్టర్స్ని ఎక్స్పీరియన్స్ని అందరినీ బ్లెండ్ చేసుకుంటూ హీ హాస్ టు లీడ్ దెమ్. ఖచ్చితంగా మేబీ ఒక స్వాన్ సాంగ్ లాగా లేదంటే ఒక ఫెయిరీ టేల్ కథ లాగా అనుకుంటే కనుక ధోని మే గివ్ అస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎండింగ్ టు హిజ్ క్యాప్టెన్సీ అని అనుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ దెర్ ఆర్ బౌండ్ టు బి చేంజెస్ పోస్ట్ వరల్డ్ కప్. If India performance is bad, then there are bound to be changes. వన్డే సిరీస్ ఓడినప్పటికీ టీ20లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఆసీస్ గడ్డపై ఓ పర్యాటక జట్టు 3-0తో సిరీస్ గెలవటం 139 సంవత్సరాలలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పొట్టి ప్రపంచ కప్కు ముందు భారత జట్టుకు ఇది ఎంతో లాభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.